అనురాధ గారు. ఈ తీర్మానం మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ చైర్మన్ గారికి, మంత్రివర్యులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏ శాఖలో చూసినా అప్పుల కుప్పలు, అర్జీలతో నిండిన తట్టలు తప్పించి ఆదాయం వచ్చే దారులన్నీ కూడా మూసుకుపోయాయి. ఎన్ని ఆర్థిక అడ్డంకులు ఎదురైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటి 8 నెలల్లో పెన్షన్ 250 పెంచడం తప్ప మరే ముఖ్యమైన నవరత్న హామీలను అమలు చెయ్యలేదు. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4,000 ఒకటో తేదీన ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతుంది. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. పేదల ఆకలి తీరుస్తుందని అన్నా క్యాంటీన్లు జగన్ రెడ్డి గారు పనిగట్టుకొని మూసేశారు. నేడు వాటిని పునరుద్ధరించాం. నేటికి 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన పేదవాళ్ళ ఆకలి తీరుస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సూపర్ 6 లో ఒకటైన దీపం పథకానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 5 నెలల్లోనే అమలు చేయడం జరిగింది. దీపం 2 కింద 93 లక్షలకు పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 6,86,128 కోట్లకు పైగా పెట్టుబడులను సాధించడం జరిగింది. తద్వారా 4,35,730 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి. ఇప్పటికే 40,000 మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రముఖ జాతీయ అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. దీనికి ముఖ్య కారకులైన గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇసుకను రద్దు చేసి గృహ నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చారు. నేడు ఉచిత ఇసుక సరఫరా వల్ల గృహ నిర్మాణ రంగంతో పాటు 125 వృత్తులు, వ్యాపారాలకు చేయూతను అందించడం జరుగుతూ ఉంది. మద్యపాన నిషేధం చేస్తానని జగన్ రెడ్డి గారు మోసపూరిత హామీ ఇస్తే కల్తీ మద్యంతో 1,00,00,000 కోట్ల కుంభకోణం చేయడం జరిగింది. వేల మంది ప్రాణాలు తీసేయడం జరిగింది. వాటిపైన విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజా రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నిధులు సాధించింది అంటే అది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది. వారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక రైతుల విషయానికి వస్తే ఇప్పటికే 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో 7,508 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. విద్యాశాఖ విషయానికి వస్తే 16,347 ఉపాధ్యాయ నియామకాలను డిఎస్సి నిర్వహణ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు, జీవో 117 రద్దు, జగన్ రెడ్డి గారు పెట్టిన బకాయిల్లో కొంత విడుదల, ప్రతిభావంతులను యూనివర్సిటీలు వీసీలుగా నియమించడం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా 953 కోట్ల రూపాయల వ్యయంతో కిట్లు అందించడం జరిగింది. పాఠశాలలకు 100 కోట్లు, అంగన్వాడీ కేంద్రాలకి 52 కోట్లు మంజూరు చేసిన ఘనత మరి గౌరవనీయులు మంత్రివర్యులకే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా పంచాయతీల్లో ఉపాధి హామీ నిధులతో 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. 25,000 మినీ గోకులాలు పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును చేసి భూబకారుల నుండి ప్రజల ఆస్తులను రక్షణ కల్పించేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రూపకల్పన కూడా చేయడం జరిగింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంపు చేయడం జరిగింది. గంజా, డ్రగ్స్ పై ఉక్కుపాతం మోపడం జరిగింది. 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు, నియంత్రణకు ఈగిల్ టీం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. కర్నూలు జిల్లా, ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి కల్పనకు
కేంద్రం హామీ ఇవ్వడం కూడా జరిగింది. రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాలో కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజ్ సాధించడానికి అన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ను కాపాడేందుకు 11,440 కోట్లు కేంద్రం నుంచి ఆర్థిక సాయం ప్రకటించారు అంటే అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి యొక్క ఘనత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తాజా కేంద్ర బడ్జెట్ లో కూడా విశాఖ స్టీల్ కు 3,295 కోట్లు కేటాయించడం జరిగింది. విభజన హామీల్లో ఒకటైన ఉత్తరాంధ్ర వాసులు ఏళ్ల కళ విశాఖ రైల్వే జోన్ కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో ప్రధాన కార్యాలయానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేయడం జరిగింది. 161 సేవలతో వాట్సాప్ గవర్నెన్స్ కేవలం వాట్సాప్ లో హాయ్ అని టైప్ చేస్తే చాలు వినియోగదారుడికి చేతుల్లోకి ప్రభుత్వ సేవలు అందించే విధంగా మరి గౌరవనీయులు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సక్సెస్ చేసినందుకు ఈ సభ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా అగాధంలో ఉన్న అన్ని రంగాలను నూతన వెలుగులు దిద్దడంతో పాటు 8 నెలల్లోనే 500కు పైగా సంక్షేమ అభివృద్ధి పథకాల్ని చంద్రబాబు గారి ప్రభుత్వం అమలు చేసి రికార్డు సృష్టించడం జరిగింది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులుగా లోకేష్ గారు కృషి చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. 8 నెలల కాలంలో జగన్ గారి విధ్వంస పాలన నుంచి ఏపీని విముక్తి చేసిన చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మంత్రి గారు రిప్లై చెప్పే ముందుగా చివరిగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత మంత్రి గారు రిప్లై ఇస్తారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ గవర్నర్ గారి ప్రసంగంలో గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి గత సంవత్సరం ఎన్నికలు జరిగినప్పుడు 5 ఇయర్స్కి సంబంధించినటువంటి మ్యాండేట్ ఇచ్చారు. అంటే 2029 వరకు వారు అధికారంలో ఉండేదానికి అవకాశం ఉంది. అయితే ఈ గవర్నర్ ప్రసంగాన్ని కనుక మనం చదివితే గడిచిన 1 సంవత్సరంలో ఏం చేశాము, ఈ సంవత్సరం ఏం చేయబోతాము, రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేస్తామని చెప్తే బాగుండేది. కానీ దీంట్లో కంక్లూజన్గా ఎలా చెప్పారంటే 2047వ సంవత్సరంకి సంబంధించినటువంటి డేటాను పెట్టడం, ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. ఇది కానీ చదివితే 23 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటిదాకా తలసరి ఆదాయం మనకి 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత తలసరి ఆదాయం 2.68 లక్షలు ఉంటే ఇంకొక 23 సంవత్సరాల తర్వాత ఏకంగా 58 లక్షలు అంటే ఎవ్రీ ఇయర్ 15% హైక్తో 58 లక్షలకి తీసుకెళ్తామని చెప్పడం అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష. అలానే మన జీడిపి అంటే మన రాష్ట్ర సంపద ఈ 77 సంవత్సరాలలో కేవలం 16 లక్షల కోట్ల సంపద మన దగ్గర ఉంటే ఈ 23 సంవత్సరాల్లో ఇంకొక 23 సంవత్సరాలకి 308 లక్షల కోట్ల ఆర్థిక సంపదనని సృష్టిస్తామని చెప్పి 2047వ సంవత్సరం గురించి గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడా కూడా ఇంత ఎవ్రీ ఇయర్ 15% హైక్ అన్నది అటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇటు జీడిపి కానీ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ 15% హైక్ అన్నది అసలు సాధ్యం కానటువంటిది. అసలు దీని గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకు తీసుకురావాలా 2047 గురించి? అదేవిధంగా ఈ 15% హైక్ కనుక పాసిబుల్ అయితే పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఎవ్రీథింగ్ కూడా 15% ఎక్స్ట్రా ఉండాలా. అంటే ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం, 4,000 రూపాయలు పేదలకు ఇస్తా ఉన్నాం, దాన్ని కూడా ఎవ్రీ ఇయర్ మనం 15% పెంచి ఇవ్వగలమా? అలా పెంచి ఇవ్వాలంటే 5 సంవత్సరాలకి 8,000 ఇవ్వాలా? 2047కి వచ్చేటప్పటికి 99,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 15% హైక్ అన్నది ఎవ్రీ ఇయర్ పాసిబుల్ అవుతుంది అని గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది ఇది మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది. అదేవిధంగా ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో అవి ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో కనిపించలా. ఏది సుమారుగా 1,50,00,000 మందికి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు, వారందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అలానే ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ 20 లక్షల మందికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి కానీ 52 లక్షల మంది రైతులకు సంబంధించిన అన్నదాతకి ఇవ్వాల్సినటువంటి 20,000 గురించి కానీ 50 సంవత్సరాల పెన్షన్ గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ 20 లక్షల ఉద్యోగాల గురించి కానీ సిపిఎస్ రద్దు గురించి కానీ